నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు ఎవో గార్జియస్ ఉదయభాను గారు ఉన్నారు. మాట్లాడదాం. ఉదయభాను గారు, మిమ్మల్ని చూడగానే జస్ట్ ఇట్లా రికలెక్ట్ అయిపోయాయి మీ టీవీ షోస్ కానివ్వండి, లీడర్లో మీరు చేసిన సాంగ్ కానివ్వండి, చాలా బాగా అంటే జస్ట్ ఇట్లా రికలెక్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు రెబేకా జోసెఫ్గా మా ముందుకు రాబోతున్నారు. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అని అడగడం కన్నా దిస్ వాజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్ అనేది అర్థమైంది. సో మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? 100కి 100% కనెక్ట్ అయ్యాను. బికాజ్ బేసిక్గానే కొంచెం ఎమోషనల్, టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నటువంటి హార్ట్ నాది. అండ్ ఇందులో ఒక అమ్మాయికి సంబంధించినటువంటి కేసు, చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒక సర్ప్రైజ్లా ఉంటుంది. సో ఆ కేసు డీల్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను కాబట్టి, సో అంటే బయట సొసైటీతో కూడా కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాను నేను. అండ్ చాలా ఎమోషనల్ రోల్, చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ చెప్పాను కదా, క్లైమాక్స్లో అయితే కొన్ని డైలాగ్స్ నాకు నేను చెప్పడానికి కూడా టైం తీసుకున్నాను అనమాట. అంటే హిట్ అవుతూనే ఉంది నాకు, అది ఆ ఎమోషన్ హిట్ అవుతూ ఉంది అనమాట. సో వెరీ బ్యూటిఫుల్ రోల్. అయితే ఫైనలీ 27th ప్రీమియర్ అవ్వబోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీరు ఈ స్టోరీ విన్నాక, ఈ స్టోరీలో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ అ 2 బ్యూటిఫుల్ కిడ్స్, అది ఆడపిల్లలు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఉంటారు. అండ్ యా, ఇప్పుడున్న జనరేషన్లో అండ్ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కూడా ఈ జనరేషన్ అంత స్ట్రాంగ్ కాదు అని మాట్లాడారు. అండ్ అప్పటికి ఇప్పటికి చాలా మారాయి. జనరేషన్స్ మారుతున్న కొద్దికి సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, మారుతున్నాయి. యా. సో అన్నికి కారణము మన చేతిలో ఉన్నటువంటి ఈ మొబైల్ 24/7 మన బ్రెయిన్ అంతా తినేస్తుంది. అండ్ జస్ట్ ఒకసారి అలా కూర్చుని ఇలా చూడడం స్టార్ట్ చేసామంటే మన టైం ఎంత తినేస్తుందో మనకు తెలియదు. ఇది ఒక దయ్యంలా తయారైపోయింది. సో దీని నుంచి మన కిడ్స్ని ఆక్యుపైడ్గా ఉంచాలి, దీని నుంచి దూరంగా ఉంచి చాలా స్ట్రాంగ్గా మార్చాలి. అండ్ మన విలువలు నేర్పించాలి. అండ్ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో, అంటే చాలా ఛాలెంజెస్ చూసి ఉన్నాం కాబట్టి, సో చిన్నప్పటి నుంచి అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తూ పెంచాలి. అండ్ లైఫ్ ఈజ్ ప్రీషియస్ అన్నది నేర్పాలి. సో మనము ఒకరిని భగవంతుడిగా మనం ప్రే చేస్తున్నామంటే బికాజ్ ఎంత స్ట్రాంగ్ తను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారిని తీసుకుంటే ఎంతమంది రాక్షసులు వచ్చినా కూడా పోరాడగలిగింది. సో అందుకే దేవత అయింది కదా. ఎన్ని భయంకరమైన మొత్తం విశ్వమంతా ఒక శక్తిగా మారి తన మీదకి యుద్ధానికి వచ్చిన తను గెలిచింది. సో అంత స్ట్రాంగ్ ఉమెన్గా మారాలి, మన బిడ్డలకు నేర్పించాలి. చాలా స్ట్రాంగ్, అంటే గర్ల్ చైల్డే కాదండి, ఈవెన్ బాయ్స్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి. ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేసేంత స్ట్రాంగ్ అవ్వాలి అనేది నేర్పించాలి మనం. అయితే సీరియస్గా పక్కన పెడితే, అండ్ మీరు ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నాకు లీడర్లో సాంగ్ గుర్తొచ్చింది, మీరు చేసిన సాంగ్. అసలు నిజంగా అంటే ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, రానా గారిని కలవడము, అసలు ఆ ఎరాలోకి వెళ్ళిపోయాం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ సాంగ్ టైంలో? సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ అప్పటికి చాలా సాంగ్స్ వస్తూ ఉన్నాయండి. బట్ ఈ సాంగ్ విన్న వెంటనే నేను చేయాలని ఫిక్స్ అయిపోయాను. బికాజ్ నాకు ఆ క్లాసిక్ జానర్ రాజశేఖర వినగానే నాకు అక్కడ స్పెల్ బౌండ్ అయిపోయాను. దెన్ అనుకున్న తర్వాత ఒక 1 month తర్వాత షూట్ జరిగింది. డిజైనర్ని పిలిచారు. చాలా ఉన్నాయిరా. ఒకరోజు అయితే దీని గురించి కూర్చొని మాట్లాడొచ్చేమో, ఎందుకంటే ఆ టైంలో నేను ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఇవ్వలేదు. కూర్చుని మాట్లాడొచ్చేమో బికాజ్ ఆ సాంగ్ విన్న వెంటనే నేను ఒక ఎల్లో డ్రెస్ వేసుకున్నాను కదా, ఎల్లో, అది నేను డిజైన్ చేసుకున్నాను ముందే. అంటే వర్క్ చేయించి, అంటే నాకు ఇలా ఉండాలి అన్నట్టుగా నేను ఆ స్కర్ట్ అదంతా డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ డిజైన్ చేయలేదు, స్కర్ట్ అంతా డిజైన్ చేసుకున్నాను. అండ్ స్వర్ణ మాస్టర్ అండ్ సందీప్ తనకి అసిస్టెంట్గా ఉండే, ఆటా సందీప్. సో చక్కగా ట్రైన్ చేశారు నన్ను. అండ్ నాతో పాటు చేసిన డాన్సర్స్ కూడా సరోజ్ ఖాన్ మాస్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. శేఖర్ కమల సార్ నన్ను ఆ సాంగ్లో ఊహించుకొని చేయడము, రిహార్సల్ చేసాము. అండ్ నిజం చెప్పాలంటే షూట్ టైం ఎంత హెక్టిక్గా ఉండిందంటే, లైక్ నైట్ అంతా నేను డ్రెస్ డిజైనింగ్లో ఉండేదాన్ని, తెల్లవారి మళ్ళీ 5 o'clock నుంచి మళ్ళీ షూట్లో ఉండేదాన్ని.
పిక్చర్లో ఉండదు. ఇంకా నిద్ర లేకుండా చేసిన సాంగ్ అది. ఎందుకంటే ఎవరైతే డిజైనర్ ఫస్ట్ అనుకున్నారో ఆయన తెచ్చిన డ్రెస్ నాకు 1% కూడా నచ్చలేదు. మా ఇంట్లో కాళ్ళ పట్టతో కుట్టి తెచ్చాడు ఆయన. అలా ఉండింది డ్రెస్. అంటే నేను అనుకున్నది వేరు, ఆయన తెచ్చింది వేరు. సో నా చీరలన్నీ కట్ చేసి యూనో అక్కడ ఇంకో డిజైనర్ ఉంటే ఆవిడ హెల్ప్ తీసుకుని, సో నా శారీస్తోనే చేసినటువంటి డిజైనింగ్ అంతా. ఓకే, ఇప్పుడే ఆటా సందీప్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఢీ షోతో మీకు చాలా అనుబంధం ఉంది. సో ఆ టైంలో మీరు అసలు హోస్టింగ్ చేస్తుంటే మీకోసమే షోస్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అదొక మెమొరీ, బ్యూటిఫుల్ మెమొరీ. అంటే ఎన్ని మంచి మెమరీస్ ఉన్నాయో అన్ని నేర్చుకునే మెమరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ఇంతమంది వీళ్ళందరితో మీరు టచ్లో ఉంటారా, కలుస్తారా, మాస్టర్స్తో? మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ లైక్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు సత్య మాస్టర్ అయితే ఇట్స్ లైక్ అక్కనే పిలుస్తాడు. నాకంటే చిన్నోడు పెద్దోడు తెలియదు కానీ అక్క అని ఆ కనెక్షన్ అలా ఉంది. ఈవెన్ డాన్సర్స్ కూడా అప్పుడు నేను చేసినప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాన్సర్స్ కూడా వాళ్ళందరికీ నేను ఒక ఫ్యామిలీ లాగా అన్నమాట. అయితే ఇండస్ట్రీలో చాలామంది పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడు అప్కమింగ్ వస్తున్న వాళ్ళతో చాలామందితో పరిచయాలు ఉంటాయి, కానీ మీకు బాలయ్య గారితో చాలా స్పెషల్ బాండ్ ఉంటుంది. సో ఆ బాండ్ ఎలా ఉంటుంది? అండ్ ఆల్రెడీ మేము చాలాసార్లు చూసాం మీరు బాలయ్య గారి గురించి మాట్లాడడం. అదే దీని గురించి మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేశారు. సో బాలయ్య గారితో ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ అండి. నాకు ఇంకొక థాట్ రాదు. ఆయనకి ఏదైనా చెడు జరిగితే బాధేస్తుంది, దుఃఖం వేస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్కి ఏదైనా అయితే ఎలా ఉంటుంది, అలా కొట్టుకుంటే ఐ ప్రే దట్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అన్నట్టుగా యూనో ఐ ప్రే ఫర్ హిమ్. చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టము, చాలా గౌరవము. ఎందుకంటే ఎక్కడ కనిపించినా యూనో లేచి నిలబడి యూనో బ్లెస్సింగ్స్ ఇచ్చి, పిలిచి, పలకరించి యూనో గొప్ప వ్యక్తి వారు. సో ఇట్స్ కొన్ని బంధాలు అలా ఏర్పడిపోతాయండి. అంతే, కొన్ని బంధాలు అలా ఏర్పడిపోతాయి అంతే.